హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే సండే రోజు లాగనమాట. సండే రోజు అయితే ఇంకా మార్నింగ్ అయితే లేయంగానే కొంచెం లేట్ అయిందనమాట. 7 అలాగ అయిపోయింది. నిన్న బాగా వీడియోస్ అయితే 2 వీడియోస్ ఉన్నాయి. ఎడిటింగ్ అన్నీ చేసుకునేసరికి అందులో నిన్న ఫుల్ వర్క్ ఉండింది కదా. వీటిలన్నిటికీ మట్టి పోయడం, ఈ మొక్కలు చేయడం అన్నీ నేను మా వారే చేసుకున్నాము. అది అందుకని బాగా లేట్ అయిపోయింది అనమాట. చూడండి, నైట్ అన్నీ మట్టి పోసి పెట్టాను అంతే. వీటిలో ఇంకా సీడ్ వేయలేదు. బుడ్డాగాడైతే శుభ్రంగా లోడేశాడు అంతా. మార్నింగ్ లేసేసరికి ఇంకా ఈరోజు వేద్దాము అనుకున్నాను, కానీ ఈరోజు కూడా సీడ్ అయితే వేయలేదు. ఎందుకంటే మధ్యాహ్నం దాకా బాగా ఎండ కాసింది. మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చేటట్లు మేఘాలన్నీ వచ్చేసాయి అన్నమాట. నాకు భయము. ఆకుకూరలు వేసానంటే ఎప్పుడు వర్షం వచ్చే పాడైపోతూ ఉన్నాయి. సీడ్ ఇప్పుడు ఉండేవే ఉన్నాయి, ఇంకా మళ్ళీ నా దగ్గర సీడ్ లేవు. ఆ సీడ్ తెచ్చుకోవాలంటే నేను మళ్ళీ టౌన్లోకి చాలా దూరం వెళ్ళాలి. అది నాకు భయం అనిపించి నేనైతే ఇంకా ఈరోజైతే ఆ సీడ్ పెట్టలేదన్నమాట. ఈరోజు ప్లాంట్ అయితే 2 పూలు పూసింది, చాలా బాగా ఉన్నాయి. అసలు ఇదైతే పూస్తే ఒక్కోసారి గుత్తులు పూస్తుందండి. అట్లాగా పూయాలి. మేము ప్లాంట్ తెచ్చినప్పుడైతే నిండా ఉన్నాయి అన్నమాట దానికి పూలు. అలాగా పూస్తుందనే ఆ ప్లాంట్ తెచ్చాము, కానీ ఎప్పుడు 1-2 పూస్తుంది. మా వారు అన్నారు దానికి ఎండ బాగా సరిగా తగలలేదు, తగిలితే బాగా పోస్తాయి అన్నారు. ఇంకా సరే బయట పని అవి చేసుకొని వచ్చాక ఇంకా టీ పెట్టుకుందామని అయితే లోపలికి వచ్చాను. ఇందాక చూపెట్టాను కదా, నైట్ గులాబ్ జామ్ చేశాను. అది మార్నింగ్ అయితే ఇంకా బాగా ఊరది. అది చిన్న ప్యాకెట్ అనమాట. అన్నీ కూడా దాంట్లో ఒక 18-20 గులాబ్ జాములు వచ్చాయి అంతే. ఇంకా మా వారు లేయంగానే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారనమాట. ఆఫీస్ కూడా వర్క్ ఉందని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారని అక్కడ వెళ్ళారు. టీ కూడా తాగలేదు, పెట్టలేదు. లేకపోతే బాబు మా వారు పెట్టేసి ఉండేవాళ్ళు. నేను లేసేసరికి టీ పెట్టేస్తారనమాట. ఇంకా అతను వెళ్ళిపోయారు. ఇంక నేను ఈ టీ అయ్యి పెట్టేసుకొని టిఫిన్కి మామూలుగా నేను దోసపిండి వేశాను, చూపెట్టాను కదా, అదైతే ఉన్నది. మా వారు వచ్చాక దోశలు పోసేసుకొని తిన్నాము. నేను అదంతా షూట్ చేయలేదు. ఈరోజు అయితే చాలా వరకు మిస్ చేశాను అసలు షూట్ చేయడం అయితే. ఇంకా ఇదైతే అయిపోయాక మళ్ళీ మన బయట గార్డెన్ ఉన్నది కదా, నేను మార్నింగే అవన్నీ నేను వీడియో తీయలేదన్నమాట. అప్పటికి ఈ రెక్కమందారాలు బాగా విచ్చుకోవు. చూడండి, ఇప్పుడు ఈ చెట్టుకి 3 విచ్చుకున్నాయి. ఒక బొకేలాగా అనిపించింది నాకైతే. కింద ఒక కాడలాగా, పైన ఒక అలాగ బొకేకు ఉంటుంది కదా, అలాగ వచ్చాయి అన్నట్టు పూసాయి అన్నమాట. అవి 3 మార్నింగ్ నేను తీద్దామంటే అవి ఇంకా ముడుచుకొనే ఉన్నాయి. ఈ నాటు మందారం వచ్చేసి రెడ్ది ఒకటే పూసింది. కస్తూరి పూలు కూడా కొన్ని పూసాయి. ఇంకా ఇక్కడైతే బయట కుక్కలు ఉన్నాయి కదా, బాగా లోడేస్తూ ఉన్నాయండి ఈ బయట. అంటే ఆ ఫెన్సింగ్కి కొంచెం గేట్ లాగా కట్టలేదు మేమైతే. అంటే అవి పాపం చల్లగా పడుకుంటున్నాయిలే అనుకుంటే శుభ్రంగా లోడేస్తూ ఉన్నాయి. నందివర్ధనాలు కూడా బాగా పూసాయి కదా. గోంగూర అయితే బాగా వచ్చేస్తున్నది, కోసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈరోజైతే కొంచెం కోసి పప్పులో కూడా వేసాను. బాగానే వస్తూ ఉందన్నమాట. అంటే ఎరువు వేస్తున్నాను కాబట్టి బాగున్నది. ఈ పింక్ మందారం అయితే చూడండి ఒక్కోటి పూస్తుంది. ఇవి ఇంకా చిన్నవే. ఇక్కడంతా ఎరువు వేసి కూడా తవ్వాను. ఇంకా మొత్తానికి ఫైనల్గా అయితే ఈ మునగ చెట్టు అంటే మాత్రం భలే నచ్చదండి నాకు. అసలు ఎన్నిసార్లు పశువులు ఫెన్సింగ్ వేయకముందు అయితే తినేసి ఫైనల్గా ఇప్పుడైతే బాగా వచ్చేసింది. ముందు నేను ఈ మునగాకు రేపో ఎల్లుండో కోసి కూర చేయాలనుకుంటున్నా ఒకసారి. చూడండి ఇలాగా గార్డెను. ఈ వంగ మొక్కలు కూడా అన్ని వాటర్ వేసాను, నా సాయంత్రం కూడా వేసాను. ఇంకా అయితే ఇది పాలకూర ఎందుకు కట్ చేస్తున్నానంటే అమ్మని మామూలుగా ఇక్కడికి రమ్మన్నాను, సండే కదా. అప్పటికి ఈరోజు మేమేమి నాన్ వెజ్ అవి చేయలేదు. లాస్ట్ వీకే నేను వీడియో పెట్టా సండే అంటే నాన్ వెజ్ చేయాల్సిందే అని చెప్పి, కానీ ఈరోజు చేయలేదన్నమాట. నవ్వు వచ్చింది నాకైతే. అంటే ఎప్పుడు కంపల్సరీ ఉండేది. ఈరోజు ఎందుకు లేదంటే మాకు కడుపులోనే బాగలేదన్నమాట. మా వారికి నాకు ఇద్దరికి కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్నది. పొట్టలు అసలు ఏమీ బాగలేవు, అసలు ఏం చెయ్యొద్దు అన్నారు మా వారు కూడా. అందుకని సరే ఆకుకూర పప్పు చేద్దాంలే అనేసి నవ్వు వచ్చింది. నాకు ఎంత నవ్వు వచ్చిందో. లాస్ట్ వీకేనే వీడియో పెట్టాను, సండే అంటే నాన్ వెజ్ పెట్టాల్సిందే అని చెప్పి అని నవ్వుకున్నాం అన్నమాట.
ఈ పాలకూర కొంచెం అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ రాననింది. సరే కొంచెం ఆకు మా వారు అటు వెళ్తూ ఉంటే కోసి పంపించాను. మళ్ళీ దానికి కొంచెం ఎరువేశాను. లాస్ట్ టైం నేను కోసాను కదా, ఎరువేశాను, వెంటనే చూడండి బాగా వచ్చింది. ఒక ఇద్దరు ఉండే ఫ్యామిలీకి సరిపోయే అంత ఆకు వచ్చిందనమాట పాలకూర. ఇంకా నెక్స్ట్ మాకు కావాలి కదా ఈ మెంతి కూర. అంతకుముందు కూడా చూపెట్టాను, ఏవో తొక్కేస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఈ కొంచెం అయితే మిగిలిందనమాట. మధ్యలో నేను ఒకసారి కోసి పప్పు ఏదో కూరలో మొత్తానికి వేసాను, చికెన్లో కూడా వేసాను. అన్నీ తొక్కేసి పోంగా కొంచెం మిగిలిందనమాట. సరే అవి 4 ఆకులు ఉన్నాయి. కొంచెం చిరాకు, ఇది చాలా రోజుల కిందట తోటకూర చిరుకూర పోసాను అనమాట. మధ్యలో 2-3 టైమ్స్, నేను 3-4 టైమ్స్ దాకా కట్ చేసి కూర వండాను. అయినా బాగా మళ్ళీ చిగురు పెట్టుకొని పచ్చంగా భలే బాగా వస్తుందన్నమాట. చూడండి అసలు ఎంత బాగా ఉన్నదో ఈ సైడ్ అంతా ఉండే తోటకూర. ఇప్పుడు నేను కోసేది అవి ఒక 2-3 మొక్కలు ఉన్నాయి చిరుకూర. ఆ ట్రేలో ఉండే ఒక 2-3-4 మొక్కలు ఉన్నాయి. అవి కూడా నేను పోనీను, అవి కూడా కట్ చేశాను. మళ్ళీ చిగురు పెడతాయి అన్నమాట. ఈ తోటకూర అయితే చూడండి అసలు ఎంత బాగుంది. యువతల సైడు మళ్ళీ వస్తుంది. నేను ఎప్పుడు కూడా ఆకుకూర కట్ చేయంగానే మళ్ళీ ఒకసారి దాన్ని మొదళ్ళ కాడ కొంచెం అలాగా కదిలిచ్చేసి మళ్ళీ ఎరువేస్తానండి. ఎరువేసిందంటే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. మెంతాకంటే నేను పీకేస్తాను కాబట్టి అది రాదు. తోటకూర మాత్రం అసలు ఎన్నిసార్లు కోసానో తెలియదు. పాలకూర కూడా చాలాసార్లు కోసాను, మీకు నేను చూపెడతానే ఉన్నాను. కోస్తాను, ఎరువేసి వాటర్ ఇవ్వగానే మళ్ళీ 1 వీక్ 10 డేస్ కల్లా మనకైతే ఆకు వచ్చేస్తూ ఉన్నది. ఈ విధంగా అయితే ఇది కోసేసుకొని కడిగేసేసి పప్పు చేశానమాట. ఈరోజైతే మెంతికూర, తోటకూర, దీనిలోకి గోంగూర కూడా కోసాను, గోంగూర వేసాను. ఇంకా చింతపండు వేయకుండా గోంగూర వేసి పప్పు చేశాను అనమాట. మెంతికూర చూసారు కదా, ఆ విధంగా కోసేసి కడిగేసి శుభ్రంగా ఆకునైతే అన్ని గోంగూర అన్నీ కూడా వేసాను. పప్పు కుక్కర్లోనే మామూలుగా అన్ని పప్పులు చేసుకున్నట్టే నేను వేస్తాను. తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఒక సైడ్ కోడిగుడ్లు తెచ్చాడు, కోడిగుడ్లు పారేటి ఈ వీక్ రెస్ట్ ఇద్దాంలే, నాన్ వెజ్ ఏమీ చేయొద్దు, కడుపులు ముందు బాగలేవు, మళ్ళీ తిని అది అరగకుండా నానా తిప్పలు పడేవాడికి పప్పు చేసేసి కోడిగుడ్లు పొరటేసేయని అన్నారు మా వారైతే. సరేనని చెప్పి అది ఒక పొయ్యి మీద నేను చెప్తా ఉంటాను కదా, ఎప్పుడు కూడా ఫాస్ట్గా చేసేయాలా. నేను ఎక్కువ కిచెన్లోనే
అందులోనే భలే ఎండలండి, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము, చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. ఫ్యాన్ వేసుకోకుండా కిచెన్లో ఉండాలంటే. మాది అప్పటికి కొత్త హౌస్ అయినా కూడా చెమటలు, గాలి లేక అసలు లోపలైతే ఉబ్బదీస్తున్నట్టు. ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది, బయట మేఘాలు రాను ఎండ రాను అలాగున్నది. అందుకని ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. అందుకని సరసర నాకు ఫాస్ట్గా అయ్యేలాగా చూసుకుంటాను. ఇంకా తాలింపు పెట్టేసి పప్పు అయితే ఎనిపేసాను. పప్పు చూడడానికే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా సూపర్గా అదిరిపోయింది అనమాట. దీంట్లో మెంతికూర, కొంచెం చిరుకూర, తోటకూర, గోంగూర వేసాము, 4 రకాల ఆకుకూరలు వేసాను అనమాట. చాలా కమ్మంగా అనిపించింది నాకైతే. రేపు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయినా రేపు నాకు సరిపోయే అంత కూర కూడా మిగిలిపోయింది అనమాట. నేను చెప్తూ ఉంటాను కదా, పప్పులో ఎప్పుడు కూడా నేను ఇంగ వేసుకుంటాను తాలింపులోనే అని చెప్పేసి. ఇంకా పక్క అయితే ఎగ్స్ నేను పొరుటికి పెట్టాను. ఒక 4 ఎగ్స్ వేసాను అనమాట. బుడ్డగాడు తింటాడు అని చెప్పేసి మాకు బుడ్డగాడికి, బయట కుక్క పిల్లలకైతే పప్పు వేసే కలిపి అయితే పెట్టేశాను. ఇలాగైతే ఈరోజు వంటలు అయితే ఇవేనండి. అసలు చాలా సింపుల్గా సాఫ్ట్గా సండే అంటే ఈరోజు సాఫీగా హ్యాపీగా అయిపోయిందనమాట. ఆదురుబాదురుగా అసలు నాన్ వెజ్ వంటలు చేయాలి అంటే మార్నింగ్ లేస్తే ఒక హడావుల్లాగా అలాగ అనిపిస్తుంటుంది నాకైతే. ఇలాంటివి అయితే నేను చాలా ఈజీగా చేసేస్తాను అనమాట. అది అలాగే ఇవైతే కొడుగుడ్లు అయితే పొరిటేసాను. ఇంకా మధ్యాహ్నం అలాగైపోయాక ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈ అమ్మాయి నేను చెప్తూ ఉంటాను కదా, రాజీ. మేము రెంట్కున్నప్పుడు అక్కడ మా పక్కన ఉండింది. అమ్మాయి బాగా మా సిస్టర్ లాగా బాగా ఉంటుంది అనమాట, క్లోజ్గా కలిసిపోతుంది. ఈ మధ్య అంతా చాలా బిజీగా ఉండి రాలేదన్నమాట. చూడాలా అని చెప్పేసి వచ్చింది, ఫోన్ చేసింది నిన్న. మొక్కలు అన్నీ బాగా వచ్చినాయి. ఈ మల్లి చెట్టు ఈ అమ్మాయి ఇచ్చింది అనమాట. బయట ఉండే కస్తూరి చెట్టు చాలా మొక్కలు ఫస్ట్ ఈ పిల్లే అనమాట ఇచ్చింది. అవన్నీ ఎలాగుండే చూడాలని వచ్చానక్క అని చెప్పింది. ఇంకా అవన్నీ చూస్తూ ఉందన్నమాట. ఒక 100 వరహాల మొక్క మొలుసుంది, అమ్మాయి ఇచ్చింది, బతుకున్నది. కస్తూరి చెట్టు, మల్లి చెట్టు బాగా బతికాయి అనమాట. అది చూపెడతా ఉన్నాను. అంతా అన్ని మొక్కలు బాగా పెరిగాయక్క, బాగా వేసావు అని చెప్తా ఉన్నదన్నమాట. సరకాయ కాదు, సరకాయ ఇస్తానని చెప్పి పని చేపిస్తున్నానంట ఇవి చేత. యాడని చెప్పానా, సరకాయలన్నీ కోసేసి అయిపోతాయి, 2 కాసినాయి. అవి ఎందుకు వచ్చినాయి మీ అంతలావా? అదేలే. బయట పాదులు వేసాను కదా, అవి అల్లుకుంటున్నాయి పైన. నేను అన్నాను ఈ పాదులకి
పైనుంచి తాళ్ళు కట్టి దిగేస్తే కింద ఈ కర్రలకు కట్టేసుకుంటాను రాజీ అంటే నేను ఎక్కి కడతాను నుండి అక్కని దవ్వ ఎక్కిందనమాట. అది ఒక లాస్ట్ టైం నేను కూడా ఎక్కి కట్టాను. కొంచెం ఎక్కాలంటే టెన్షన్ పడితే ఈ పిల్ల బాగా ఎక్కేస్తుంది, లావు ఉన్నా కూడా బాగా ఎక్కేస్తుంది అనమాట. అసలు అలాగా ఏమీ ఫీల్ అవ్వదు, బాగా హెల్ప్ చేస్తుంది. మన సొంతంలాగే ఉంటుంది అనమాట. ఇంట్లో కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. మా అమ్మకి అప్పుడు ఐస్ కళ్ళు బాగలేనప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను కదా, ఈ అమ్మాయి అన్ని దగ్గరుండి చాలా బాగా చూసుకుంటుంది. చాలా క్లోజ్గా ఉంటామన్నమాట, ఇద్దరము అక్క చెల్లెళ్ళలాగే ఉంటాము. అందుకనే నేను అలాగ పిలుచుకుంటూ ఉంటామన్నమాట. అలాగైతే అయిపోయాక ఇంకా వంట అయితే మధ్యాహ్నం ఉన్నాయి, నేనేమీ చేయలేదు, ఇంకా ఎక్కువ ఏమి షూట్ చేయలేదండి. ఇదైతే ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్